సార్ కొంచెం వెనక్కిరండి. సార్ ఎంఆర్ఓ గారు దగ్గరికి నేను దగ్గరికి నాయకులు వారి పేరు చెప్పాలంటే కూడా వారికి ఎందుకంటే వారికి అవగాహన లేని వ్యక్తులు. రాజేందర్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల వరంగల్ జిల్లాకి ఏం రాలేదని మాట్లాడుతున్నారు. మీకు నిజంగా కూడా చిత్తశుద్ధి రాజకీయం మీద అవగాహన ఉంటే, అందుకే 4 సార్లు ఓడిపోయాను లేదు కానీ దాని గురించి వేరుకుంటాడు. కానీ ఎందుకంటున్నానంటే 6,000 చిల్లర కోట్లను కేటాయిస్తానికి ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఇక్కడ వచ్చి కూర్చొని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, రింగ్ రోడ్ కానివ్వండి, మాస్టర్ ప్లాన్ గురించి ఇవాళ కూడా చెప్తున్నాను. ఇవాళ సాయంత్రం లోపల డిపిఆర్కు టెండర్ కాల్ ఫర్ చేస్తున్నాను. వాళ్ళకి తెలియదు. మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 250 కోట్ల చిల్లర నేను పట్టుకొచ్చినప్పుడు కనీసం అభినందించవలసిన అవసరం లేకున్నా పర్వాలేదు, నాకు అభినందించవలసిన అవసరం ఏం లేదు. కానీ అవగాహనతోటి మాట్లాడితే బాగుంటుంది. వారికి భగవంతుని వారికి ఇప్పటికైనా రాజకీయ అవగాహన ఓ జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటున్నాను వాళ్ళని. ఇవాళ కేంద్ర బడ్జెట్లో చూడండి, రాష్ట్రానికి చూపించిందని చెప్పి మేము మాట్లాడినాం కదా, అది వాస్తవం కాదా? మేము ఏం తీసుకొచ్చినాం అనేది మీకు లెక్కలో ఉంటే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కట్టి తీసుకుంటే తెలుస్తుంది మీకు. అసలు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే ఏందో తెలియని మొక్కలకు నేను ఏం మాట్లాడాలో ఏం చెప్పాలి అంటే వీరికి భగవంతుని బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ, వరంగల్ ఉమ్మడి జిల్లాలో మేము తీసుకొచ్చిన ఫండ్స్ ఎవరు తీసుకురాలేరు. దాన్ని ఇన్ఫర్మేషన్ యాక్ట్ వాళ్ళు తెప్పించుకొని చూసుకోవాల్సిన అవసరం లేదు. అనుకుంటే మీకు అది కూడా చేత కాదు అంటే నేను తీపిచ్చి పంపిస్తాను. వరంగల్ జిల్లా మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టినరు. ఇవాళ నేను చెప్తున్నా, ఇవాళ సాయంత్రం లోపల డిపిఆర్ టెండర్ పెడుతున్నాం. ఇది దాన్ని లెవెలింగ్ ఎట్లా చేయాలి, మనము ఏదో ఒక ఆ పైప్ లైన్లు వేసి కమిషన్ల కోసం కకృతి పడితే ఇప్పటికీ ఇవాళ వేసిన లైన్ రేపు పొద్దుగాల బలి నీళ్లు పోతుంటే అలా మురికి నీళ్ళు వచ్చి వీళ్ళు తాగుతున్నారు. వీళ్ళ తీరుగా కమిషన్లకు కకృతి పడి ప్రజల ఆరోగ్యాలను ఖరాబ్ చేయదలుచుకోలేము. మేము అట్టడి పనులు మాకు అవసరం లేదు. అందుకేం చెప్తున్నానంటే ఇవాళ టెండర్ కాల్ఫర్ చేస్తున్నాం. నిన్న అసెంబ్లీ అయిపోయిన తర్వాత కూడా కొండ సురేఖ గారి ఛాంబర్లో రివ్యూ కూడా జరిగింది. వీటన్నిటి మీద వాళ్ళ కళ్ళకు అవపడతలేవు అన్నట్టు. భద్రకాళమ్మవారు మాడవీధులకు 30 కోట్లు పట్టుకొచ్చినప్పుడు అభినందించారన్న ఏమన్నా? కాళోజీ నారాయణరావు గారిది 8 ఏళ్ళు కాలయాపన చేసిన అడిగిన వాళ్ళు లేరు. దానికి ఇలా మేము నిధులు పట్టుకొచ్చి హై స్పీడ్ పెంచి ఇవాళ మేము సెప్టెంబర్ 9వ తారీఖు రోజు ఓపెనింగ్ పెట్టుకున్న ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఇవి అవపడట్లేదా? నైమ్నగర్ బ్రిడ్జ్లో అవపడట్లేదా? ఆర్ఈసీ నుంచి సిఎస్ఆర్ గార్డెన్స్కి పట్టుకొచ్చిన 40 కోట్లు అవపడట్లేదా? ఆర్ఎన్బి నుంచి 112 కోట్లు అవపడట్లేదా? కళ్ళున్న కబోదులు అంటే వీరికి ఏంటంటే మేము కూడా రాజకీయంలో లైవ్ ఉన్నాం, ఖండిస్తున్నాం అంతే. అది దేనికి ఎందుకనేది వాళ్ళకే తెలియదు, ఖండిస్తున్నాం. ఆ టైపులో రాజకీయ వ్యక్తులకు అందుకే నేను పేర్లు తీయాలంటే మంచి అనిపించలేదు తీయట్లేదు.